అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని 9 రోజుల పాటు వినాయకుడిని ప్రశ్నించి వివిధ రకాల పూజా కార్యక్రమం చేసి నేడు శోభయాత్రగా అలాగే నేడు నిమజ్జనం కూడా సిద్ధమైతే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా మహబూబ్ నగర్ పట్టణంలోని కూడా ఏర్పాటు చేసిన వినాయకుల పరిశ్రమ కార్యక్రమం చేశారు. నిమజ్జన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉదయం నుంచి కూడా దూర ప్రాంతాలు శ్రీశైలం కావచ్చు, జూరాల కావచ్చు, అలాగే బీచ్పల్లి ప్రాంతానికి వెళ్ళే గణనాథులను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మనం క్లాక్ టవర్ ప్రాంతంలోనూ ఇదంతా మరికొద్ది గంటల్లో కూడా ఏదైతే ఈవినింగ్ సాయంత్రం వరకు కూడా నిమజ్జనం వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్న ఈ క్లాక్ టవర్ ప్రాంతం ఏదైతే గణేష్ ఉత్సవ సమితి మండపం ఇక్కడ ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాలు ఎక్కడికి తరలి వచ్చే గణేష్లు ఇక్కడ రోడ్డు ద్వారా వచ్చి కూడా ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు కూడా వినాయకునికి పూజా కార్యక్రమం నిర్మించి అనంతరం నిమజ్జనానికి బయలుదేరే పరిస్థితి కనిపిస్తుంది. గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు మన దగ్గర ఉన్న మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి అన్న, ఏంటి గణేష్ ఉత్సవ సమితి ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఎలాంటి ఏర్పాటు చేశారు? జై గణేష్. ఈరోజు గణేష్ మండపాల నిమజ్జన ప్రోగ్రాం కొరకు ప్రభుత్వం తరఫున బీచ్పల్లికి వెళ్ళనీకి లారీలు ఏర్పాటు చేసినారు. అదేవిధంగా పాల్కొండ దగ్గర కూడా నిమజ్జనం కొరకు ఏర్పాటు చేసినారు. అదేవిధంగా అప్పన్నపల్లి అక్కడ కూడా ఏర్పాటు చేసినారు. చిన్నదరపల్లి కూడా ఏర్పాటు చేసినారు. మన వెంకటాపురం దగ్గర అక్కడ కూడా క్రేను, లైట్లు అన్నీ పెట్టి ఈ 4 దగ్గర ప్రభుత్వం లారీలు కానీ, లైట్లు కానీ, క్రేన్ కానీ పెట్టి ఏర్పాటు చేసినాం. బీచ్పల్లిలో మాత్రం 2 క్రేన్లు, గజ ఈతగాలను ఏర్పాటు చేసినారు. ప్రభుత్వం అన్ని నిమజ్జన ప్రోగ్రాంకి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మా గణేష్ ఉత్సవ సమితి తరపున కూడా డ్యాస్ అన్ని ఏర్పాటు జరిగినాయి. సాయంత్రం ఈ నిమజ్జన కార్యక్రమానికి అందరూ ఎమ్మెల్యే కానీ, కమిషనర్ కానీ, ఎంపీ కానీ, మున్సిపల్ చైర్మన్ అందరూ అధికారులందరూ ఈ వేదిక దగ్గరికి వచ్చిన గణనాథులందరినీ స్వాగతం పలికించి గణనాథుల నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఎన్ని వేల గణపతులు ఉంటారు? మా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 335 గణేషులు రిజిస్ట్రేషన్ అయినాయి. మిగతా రిజిస్ట్రేషన్ కానీ చిన్నవి పెద్ద అని కలిసి దాదాపు 500-600 వరకు వినాయకులు ఉంటాయి మొత్తం పాలమూరు పట్టణంలో చుట్టుపక్కల. ఇంకా అది కాకుండా పాలమూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భూత్పూర్ కానీ, అప్పన్నపల్లి కానీ, ఇక్కడ అనువాడ కానీ ఇక్కడ కూడా దాదాపు ఒక 300-400 ఉంటాయి. టోటల్గా పాలమూరు కాన్స్టిట్యున్సీలో 1000 గణేషుల వరకు ఏర్పాటు చేసిండ్రు. కాకపోతే కొన్ని 3 రోజులకు వెళ్ళిపోయినాయి, కొన్ని వారం రోజులకు 5 రోజులకు అలా వెళ్ళిపోయినాయి. ఈరోజు దాదాపుగా పాలమూరు పట్టణంలో ఒక 200 వినాయకులు నిమజ్జనం కార్యక్రమం ఏర్పాటు చేసింది. వినాయక గణనాథ శోభయాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మేము మండప అధ్యక్ష కార్యదర్శులు గణేష్ ఉత్సవం చెప్పడం ఏమంటే, మీరు ఉదయం సాయంత్రం 5 నుంచి స్టార్ట్ చేసి రాత్రి 12 వరకు పూర్తి చేయమని చెప్పినాము. ఇక వాళ్ళు రాకపోయినా గతంలో కూడా తెల్లవారు ఉత్సవ సమితి అట్లే ఉంటుంది. వచ్చిన వినాయకులను తెల్లవారు వచ్చే వరకు కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ పారి మాత్రం ఎక్కువ ఈ సిబ్బందికి, పోలీసు వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా తొందరగా పూర్తి చేయాలని మండపాల అధ్యక్ష కార్యదర్శి విన్నపం చేయడం జరిగింది. గణేష్ ఉత్సవ సమితి సందర్భమున లోకమాన్య బాలగంగాధర్ విగ్రహాన్ని అశోక్ టాకీస్ చౌరస్తాలో ప్రభుత్వం తరఫున, మున్సిపాలిటీ వాళ్ళ తరఫున ఆ విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహం ఈరోజు 11 గంటల ప్రాంతాన మున్సిపల్ సిబ్బంది, ఎమ్మెల్యే అందరు అధికారులు వచ్చి వారి సహకారంతో ఆ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం వాళ్ళు చేసినారు కనుక గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మొత్తం మీద కూడా వినాయక గణనాథ శోభయాత్ర కూడా దాదాపు 4 ప్రాంతాలు నిర్ణయించారు ప్రభుత్వ అధికారులు. ఎక్కడైతే బీచ్పల్లి, అలాగే పాల్కొండ, వెంకటపూర్, అప్పన్నపల్లి ప్రాంతాల్లో ఈ గణనాథులు మహబూబ్ నగర్ చుట్టుపక్కల నుండి దాదాపు 1000 గణనాథులు కూడా నిమజ్జనానికి కూడా 3-4 ప్రాంతాలు నిర్ణయించారు అధికారులు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అధికారులు గజ ఈతగాలను ఏర్పాటు చేశారని చెప్పి ఉత్సవ సమితి సభ్యులు తెలియజేసిన పరిస్థితి. ముఖ్యంగా శోభయాత్ర మరికొద్ది గంటలనే ఏదైతే మహబూబ్ నగర్ పట్టణంలోని సాయంత్రం 5 నుంచి తెల్లవారుజామున వరకు కూడా శోభయాత్ర కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధారావత్ కూడా పోలీసుల బందోబస్తు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా శోభయాత్ర కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేందుకు కూడా అందరూ అధికారులు కృషితో పనిచేస్తున్నారని చెప్పి అయితే గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.